అనకాపల్లి సెజ్ ప్రమాదంలో కాకినాడలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అచ్యుతాపురంలోని ఫార్మా కంపెనీ రియాక్టర్ పేలిన ఘటనలో చెర్లపల్లి హారిక మృతి చెందింది. కడు పేదరికంలో పుట్టి చదువుల తల్లిగా ఎదిగి ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో కెమికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి 8 నెలల క్రితం కెమికల్ ఇంజనీర్గా ఫార్మా కంపెనీలో ఉద్యోగం పొందిన హారికకు చిన్నప్పుడే తండ్రి చనిపోయాడు. సోదరుడు కూడా చిన్నప్పుడే ఇల్లు వదిలి వెళ్లిపోవడంతో తల్లి అన్నపూర్ణ నానమ్మ సంరక్షణలో పెరిగింది. చక్కటి విద్యాభ్యాసంతో మెరిట్ విద్యార్థినిగా పేరు గడించింది. రాఖీ సందర్భంగా పెదనాన్న కుమారుడికి రాఖీ కట్టి కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపింది. మరొక రోజు తమతో ఉండాలని వారు కోరినప్పటికీ సెలవు లేదని ఆమె విధులకు అదే రోజు చేరింది. కంపెనీ ల్యాబ్కు చేరిన కొద్ది గంటల్లోనే రియాక్టర్ పేలిన ఘటనలో హారిక మృత్యు ఒడికి చేరింది. భవన శిథిలాలలో చిక్కుకుని ఆమె మృతి చెందినట్లుగా తెలుస్తోంది. కుటుంబ సభ్యుల రోదన అందరినీ కలిచివేస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి దురాని అందిస్తారు. దురాని, ఒక యంగ్ కెమికల్ ఇంజనీర్ మృతి చెందిన ఘటన వెలుగు చూసింది. వివరాలేంటి? ఓకే, చదువుల తల్లిగా పేరు పొంది మంచి మెరిట్ స్టూడెంట్ గా ఖ్యాతికి ఎక్కిన ఇడుపులపాయలో ట్రిపుల్ ఐటీ చేసిన హారిక మృతి చెందడం మాత్రం నిజంగా చాలా దిగ్భ్రాంతి, బాధాకరంగానే చెప్పాలి. ఎందుకంటే ఆవిడ బాల్యం నుంచి చాలా కష్టాలు ఎదుర్కొంటూ అత్యంత కడు పేదరికం నుండి పైకి వచ్చారు. రోడ్డు పక్కన ఈ పాకలు వేసుకునే నివాసం ఉండేవారు. తండ్రి తాపీ మేస్త్రిగా చేస్తూ హారిక చిన్న బాల్యంలోనే చనిపోవడంతో తల్లి జాగ్రత్తగా పెంచుకుంటూ సాగింది. అయితే తమ్ముడు కూడా తప్పిపోవడంతో పాటు ఈమె కేవలం ఒకే ఒక అమ్మాయిగా పెంచి తల్లి మాత్రం చాలా కష్టాలు పడుతూ నానమ్మ తల్లి ఇద్దరు కలిసి ఆమెను చాలా జాగ్రత్తగా పెంచారు. కేవలం విద్యాభ్యాసం మీద దృష్టి పెట్టి మంచి మెరిట్ స్టూడెంట్ గా ఆమె వెనుకకెక్కింది. ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో కెమికల్ ఇంజనీరింగ్ లో సీట్ సాధించి బీటెక్ చదివిన తర్వాత ఆవిడకి ఈ ఫార్మాస్యూటికల్ కంపెనీ అనకాపల్లి జిల్లాలోని ఫార్మా కంపెనీలో ఉద్యోగం వచ్చింది. అయితే కేవలం ఉద్యోగంలో చేరిన 8 నెలలకి ఇటువంటి దారుణ ఘటన జరగడం, అది కూడా ఎంతో మనసును బాధ పెట్టే విధంగా రాఖీ పండుగ నాడు తన పెద్దమ్మ కుమారుడికి రాఖీ కట్టి, ఇద్దరు సోదరులకు రాఖీ కట్టి వాళ్ళ బలవంతం మీద 2 రోజులు ఉంది అక్కడే, మరొక రోజు ఉండమని వాళ్ళు ఎంత రిక్వెస్ట్ చేసినా సరే సెలవు లేదని చెప్పేసి తను పయనించడం జరిగింది. ఆమె గంట ఒక్క రోజు ఉండుంటే కనుక మృత్యు చేరి ఉండేది కాదేమో. అయితే విధిరాత ఆమె మృత్యుడికి చేరడం ఖాయంగా ఆ దేవుడు చేశాడేమో అనిపించే విధంగా ఆమె వెళ్ళిన కొద్ది గంటల్లోనే రియాక్టర్ పేలడం. అయితే రియాక్టర్ పేలిన దానికంటే భవనం స్లాబ్ కూడడంతో స్లాబ్ శిథిలాల కింద ఆమె చిక్కుకుని మృతి చెందినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే కేవలం జస్ట్ గాయాలు తల మీదను కేవలం ముక్కు మీద గాయాలు కనబడుతున్నాయి. ఒళ్ళంతా శరీరం పైన ఎటువంటి గాయాలు లేవు. దీన్ని బట్టి రియాక్టర్ కంటే ఆ భవనం శిథిలాల కింద చనిపోయినట్టుగా భావిస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఈ విధంగా కేవలం 22 ఏళ్ల చిన్న ప్రాయంలోనే ఎంతో పైకి రావాల్సిన అమ్మాయి, అంటే చదువుల తల్లిగా పేరొందిన హారిక ఎంతో పైకి రావాల్సిన సమయంలో ఈ విధంగా మృతి చెందడం చాలా బాధాకరం. ఈ తల్లి తాము కడు పేదరికంలో ఉన్నామని, అటువంటి స్థితిలో తమ కూతురు పైకి వచ్చి, అంటే ప్రస్తుతం అడ్డంలో ఉన్నారు వాళ్ళు, తమను ఆదుకుంటుందని, తమ వృద్ధాప్యంలో తోడుగా ఉంటుందని ఆ తల్లి నానమ్మ ఎంతో ఇదిగా ఉన్న సమయంలో ఈ విధంగా జరగడం మాత్రం చాలా బాధాకరం. ఇంకో విషయం ఏంటంటే పోటీ పరీక్షలు కూడా ఆయన సిద్ధపడుతుంది. అందులో భాగంగానే పరీక్ష రాయడం కోసం కూడా ఆమె 2 రోజులు కాకినాడలో ఉండండి, మరొక రోజు సెలవు దొరకలేదనే భావంతోనే వెళ్ళినట్టుగా కొంతమంది చెప్తున్నారు. ఏదైనప్పటికీ కష్టాల్లో నుంచి మంచి స్థితికి చేరే సమయంలో మృత్యు ఒడికి చేరడం మాత్రం చాలా బాధాకరంగానే చెప్పుకోవాలి. ఈ విధంగా కాకినాడలో జరిగిన ఈ ఘటన, అంటే కాకినాడ చేరిన మృతదేహం పార్థివం కాకినాడ చేరిన వెంటనే మృతురాలి బంధువులు మాత్రం తీవ్ర శోకతత్వ హృదయాలతోటి ఆవేదన తమ బాధ చెప్తుంటే మాత్రం ఎవరైనా సరే కంటనీరు రాక మానదు. సంతోషం. రైట్ దురాని, థ్యాంక్ యూ.